అయిపోయింది, బ్యాక్ టు ట్రిప్ అయిపోయింది, బ్యాక్ టు హోమ్. హ్యాపీయా? శృతిని అడుగు. శృతి హ్యాపీయా? జస్ట్ ఓకే. ఓకే. ట్రోఫీ వచ్చుంటే ఇంకింత హ్యాపీ అవుతుండే. చాలా హ్యాపీ అవుతుండే. బట్ ఏం చేస్తాం, అందరం విన్నర్సే అంతే. అంత అలా అనుకొని సర్ది చెప్పుకొని మనం ముందుకెళ్ళిపోవాలి. సో ఇది ఫైనల్ గా అయితే షో అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఎవరి దారిన వాళ్ళు పోవాలి అంతే. బట్ జస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. అసలు మనము 4 గోడల మధ్య ఉండడం కంటే బయట ప్రపంచం ఏం చేస్తుంది, కొన్నిసార్లు ఇలాంటిది ఇప్పుడు నువ్వు బయటకు వచ్చిన కాబట్టి ఇది గ్రహించినవు, ఇంట్లో ఉండే తెలియదు. బట్ కొంచెం అయితే నేర్చుకోగలుగుతున్నావు, ఎవరేంటి ఎలాంటి షో ఏది అనేది కొంచెం నాలెడ్జ్ అయితే వస్తుంది అన్నమాట. బట్ 1 ఛాన్స్ అంటే వస్తే వెళ్ళండి, 100 మందిలో ఒకళ్ళు వచ్చింది మాకు థ్యాంక్ యూ అంతే. అలా అనుకుని సాటిస్ఫాక్షన్, హ్యాపీ, ఖుషి. మేమైతే ఫుల్గా ఆడినాం, మంచిగా ఎంజాయ్ చేసినాం అంతే. బై. అండ్ ఫైనల్ గా అయితే ఇంకా గేమ్ షో అయిపోయింది కదా. గేమ్ షోలో నాకు వచ్చింది చెప్తే షాక్ అవుతారు మీరైతే. యాక్చువల్ గా ఓవరాల్ గా గేమ్ లో వచ్చింది ఇది సౌత్ ఇండియా గిఫ్ట్ వచ్చారన్నమాట. దీనిలో ఎంత ఉందో నేను అసలు మాక్సిమం ఎంత చెప్తే షాక్ అవుతారు. మీకే చూపిస్తాను, ఒక నిమిషం ఆగండి. ఇక్కడ చూడండి, 2 కార్డ్స్ వచ్చినాయి. 2 కార్డులో ఎంత ఉందని ఎక్స్పెక్ట్ చేసిర్రు నేను చెప్పక ముందు కింద ఇలాగూ వచ్చాము. కామారెడ్డిలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లేదు అని చెప్పేసి ఏదో దానికి గుర్తుగా స్టార్ వనిత గుర్తుగా స్మాల్ షాపింగ్ అయితే చేయబోతున్నాం ఇప్పుడు. సౌత్ ఇండియాకి షాపింగ్ చేయడానికి వచ్చేసినాం. ఇంకా ఇక్కడే సౌత్ ఇండియా, దాని పక్క షీ నీడ్స్ కనిపిస్తుందా మీకు? షీ నీడ్స్, ఇది షీ నీడ్స్. ఇక్కడ సౌత్ ఇండియా సంగతి. ఇది పాడు కావాలి కదా. ఫైనల్గా ఇంతసేపు షాపింగ్ చేసి అసలు నాకు తెలిసి సౌత్ ఇండియా అంటాం కానీ నాకు తెలిసి అసలు ఏది నచ్చలేదట. నేను ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా నేను ఏది తీసుకోలేదు. దీనికంటే షీ నీడ్స్ బెటర్ అనిపించింది నాకైతే. చూడగానే నచ్చుతాయి, కాస్ట్ తక్కువ అయినా కానీ చూడగానే నాకు నచ్చుతాయి. నేనైతే అందులోనే వెళ్ళబోతున్నా. ధీరజ్ బాబు అయితే ఒక హుడీ తీసుకున్నాడు, పర్లేదు. వాడు నాకు వచ్చిన డబ్బులతో వాడికి ఒక హుడీ కొనిస్తున్నా. డే అంతా మాతో స్పెండ్ చేసిండని చెప్పేసి గిఫ్ట్, స్కూల్ డుమా కొట్టిండని. మెట్రో స్టేషన్కి వచ్చినాం ఇప్పుడైతే. ఫస్ట్ టైం వస్తున్నా నేను మెట్రోకి, నేను ఎప్పుడు చూడలేదని చెప్పేసి. యాక్చువల్ అయితే మాకు కార్డు కూడా లేదు, వేరే వాళ్ళ కార్డు మీద రికమెండేషన్తో కార్డు తీసుకొని వెళ్తున్నాము. చూద్దాం. దీనిగో టిఫిన్ ప్లేట్ ఎంత ఉందో చూద్దాం. లోపల వెళ్తాం, మాట్లాడతారండి. బీన్ బ్యాగ్స్, డ్యాన్ చేస్తున్నావు. ఇది దీని అందులో ఏమైనా తీసుకున్నట్టు ఉన్నాయి, సబ్బులు సరుపులు ఉన్నాయి కదా.
ఏం అవసరం లేదు అవన్నీ. మమ్మీ నా ఫేవరెట్ షాప్ ఒకటి. అండ్ ఫ్రెండ్స్ ఇంకా సౌత్ ఇండియాలో షాపింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే దానికి ఆపోజిటే ఇంకా మెట్రో కూడా ఉందన్నమాట. యాక్చువల్లీ అయితే మాకు మెట్రోలో కాల్ లేదు, బట్ మా వారి ఫ్రెండ్ ఉన్నారు, అంటే ఇంకా వన్ డే కార్డ్ అయితే ఇచ్చిర్రు. సో చాలామందికి ఇస్తారు కదా వన్ డే కార్డ్ అని చెప్పేసి మేము కూడా ఆ కార్డ్ తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఇంకా కావాల్సిన సరుకులన్నీ సామాన్లు ఏమేమి ఉన్నాయో చూస్తే అన్నీ తీసుకోవాలనిపిస్తుంది. అందులోనూ అన్నీ రీజనబుల్లే అనిపిస్తుంది. బట్ బిల్ చేసేటప్పుడు తెలుస్తుందన్నమాట. డీమార్ట్ ఎలాగో ఇంకా మెట్రో కూడా అలాగే. మనకు తెలియదు అన్నీ తక్కువనే అనిపిస్తుంది, బట్ బిల్ పే చేసేటప్పుడు తెలుస్తుంది. అండ్ ఇంకా షాపింగ్ అంతా చేసి బయటికి వచ్చేస్తుంటే ఇక్కడ కొంచెం రిలాక్స్ బబుల్ లాగా ఇలా జిమ్ లాగా ఉందన్నమాట. స్మాల్ జిమ్ లాగా. సో ఇది చూస్తే అయితే అన్నీ తీసుకోవాలనిపిస్తుంది, మనకు అన్నీ యూస్ఫుల్ అయ్యేటి అనిపిస్తుంది. బట్ కాస్ట్ కూడా అలాగే ఉన్నాయి. కొన్ని అయితే ఇక్కడ వచ్చిపోయే వాళ్ళకి అన్నీ చూపించడానికి శాంపిల్స్గా కొన్ని బయట పెట్టిర్రు. ఇంకా నేను మా వారైతే ధీరజ్ ఇంకా ముగ్గురం అవి ట్రై చేస్తూ ఉన్నాము. బట్ రిలాక్సింగ్ అయితే సూపర్గా ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నారా ఈ థ్రెడ్ మిల్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకైతే. ఇంకా అందులోనే అన్నీ ఇంకా కాల్ ఎక్సర్సైజ్కి అదొకటే థ్రెడ్ మిల్ అన్నట్టు ఉంది, బట్ చాలా బాగుంది. అది వచ్చేసి 30,000 సమ్ ఎంతో అన్నారు, 23 or 24 అంత ఐడియా లేదు. బట్ తీసుకోవాలనిపించింది, కాకపోతే ఇంకా ఇప్పుడు ఎందుకు, ఇంకా ఇల్లు అయిపోయిన తర్వాత అన్నీ ఒక్కొక్కటిగా తీసుకుందాంలే అని చెప్పేసి. బట్ చాలా మాటలు కూడా రాదన్నమాట. సో అది మొత్తానికైతే ఇంకా మెట్రోలో సామాన్లు ఆ శాంపిల్స్ అన్నీ ట్రై చేసిన తర్వాత బయటికి వచ్చేసినాం. చాలా టైర్డ్ అయిపోయాము మేమైతే నిజంగా. నాకంటే కూడా ధీరజ్ బాబు ఫుల్ టైర్డ్ అయిపోయారు. నేనన్నా అక్కడక్కడ కొంచెం కూర్చున్నాను, కానీ మా వారు కానీ ధీరజ్ కానీ ఫుల్ టైర్డ్ అయిపోయారు. నిజంగా చెప్పాలంటే ముగ్గురం కూడా టైర్డ్ అయిపోయాము. అసలు షాపింగ్ చేసే ఓపిక కూడా లేదు. అండ్ ఇంకా ఫైనలీ అయితే బ్యాక్ టు హోమ్ బయలుదేరే టైంకి ఇంకా హైదరాబాద్ నుంచి ఇంకా అంటే అవుట్స్కట్స్ మేడ్చల్కి వచ్చిన తర్వాత ఇక్కడ ముబారక్ అని చెప్పేసి ఒక బిర్యానీ పాయింట్ ఉంటుంది, బట్ చాలా బాగుంటుందండి. లోపల చూసారా? సో వర్క్ అయితే ఎంత నీట్గా చాలా బాగుంది. నాకు ఫుడ్ కంటే ఈ వర్క్ ఇంటీరియర్ వర్క్ అయితే చాలా బాగా నచ్చిందండి. సో ఇది బట్ బిర్యానీ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఈసారి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ట్రై చేయండి. ముబారక్ మేడ్చల్ దగ్గర, మేడ్చల్ ట్రాఫిక్లో కూడా లోకల్లో ఉండదు, కొంచెం అవుట్స్లో మన కామారెడ్డికి వచ్చే వేలోనే ఉంటుందన్నమాట. తిన్నా బిర్యానీ. అండ్ ఫ్రెండ్స్ ఇంకా ఈ పిల్లలు వచ్చేసి హ్యాండ్ వాష్ చేసుకుందామని చేసి లోపలికి వెళ్ళేలోపు వీళ్ళిద్దరు అక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారా అని చెప్పేసి స్మాల్ వాళ్ళతోనైతే మీటింగ్ అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా బిర్యానీ తిందామని చెప్పేసి ఆర్డర్ అయితే ఇచ్చేసినాం. ధీరజ్ బాబుకు ఏసీ ఉందంటే కొంచెం కూల్గా ఉంది మమ్మీ, ఏసీ దగ్గర వద్దని చెప్పేసి అంటున్నాడు. అందుకని ఇంకా టేబుల్ కూడా చేంజ్ చేసేసాము. బట్ మా ఫేసులు చూస్తే మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. ఒక్కొక్కరం అయితే నిజంగా ఫుల్ టైర్డ్ అయిపోయాము. అందులోనూ జర్నీ షో ఇవన్నీ వన్ డేలోని ఇవంతా లాంగ్ జర్నీ లాగా అయిపోయింది. సో అందుకనే మొత్తానికి తినే ఓపిక కూడా లేదు, నిద్ర మబ్బు వచ్చేసింది. అప్పటికే 10:30 అలా అయిపోయింది అనమాట తినే టైంకి. ఇంకా ఇంటికి వచ్చేసరికి అయితే 1 అయిపోయింది, నైట్ 1 o'clock. ఇది ఇంకా ధీరజ్కి అక్కడ చలిపెట్టిందంటే నెక్స్ట్ టేబుల్ చేంజ్ చేసి ఈ పక్కకైతే వచ్చేసినాం. బట్ బిర్యానీ అయితే ఎక్స్ట్రాడినరీగా చాలా బాగుంది. సో బిర్యానీకి అయితే అసలు ఇంత కూడా ఆయిల్ లేకుండా చాలా బాగుంది టేస్టీగా. సో ఇది మేమైతే ఇక్కడ ఫ్యామిలీ ప్యాక్ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాము. సో తినేంత తిందాం, మిగిలిన అయితే పార్సల్ చేసుకుందాం అని చెప్పేసి మొత్తానికైతే కొంచెంగా తిన్నాము. తినే ఓపిక కూడా లేదు నిజంగా. ఆ రోజైతే అంత ఫుల్గా అలసిపోయాము. మా ఫేసులు చూస్తే అర్థమయ్యే ఉంటుంది. నా ఫేస్ అయితే ఇంకా పోయినట్టుంది. మేకప్ ఇంకా కాజల్ అయితే 2-3 days వరకు పోలేదంటే నమ్మండి. ఆ ఫేస్కి అలాగే ఉండిపోయింది. మరి అంత స్టాండర్డ్ లాగా ఉన్నాయి అవన్నీ కూడాను. ఇది నిద్ర మబ్బులో ఏదో కొంచెం అలా అలా తినేసాము. పెద్దగా ఆకలి అనిపించలేదు ఎందుకో మరి. సో అది ఎప్పుడెప్పుడు పడుకుందామా అని చెప్పేసి అందరం కళ్ళలో ఇలా నిద్ర పెట్టుకొని వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. నీకేం కావాలరా? उधर से आके लगा चावड़ा ఎక్కువ सर उससे भी ज़्यादा बिरयानी टेस्ट की अच्छा टेस्ट कंप्लेन हो तो नहीं लेग पीस
అదే రుకో రుకో తోడతే రుకో వాడు తినడంట. నువ్వు లెగ్ పీస్ వేసుకుంటావు మరి? లెగ్ పీస్ వేసుకుంటావు? సరే రైందరే బాత్మే. అండ్ ఫ్రెండ్స్ ఇంకా ఒకటి చెప్పడం అయితే మర్చిపోయానమాట. సో ఎంత వచ్చింది అమౌంట్ అనేది జస్ట్ క్యాజువల్గా గెస్ చేయండి. సో నన్నైతే ఎవరు అడగద్దు, నేను చెప్పలేనది. అండ్ బయటికి కూడా చెప్పకూడదంట, అందుకే నేను చెప్పట్లేదు, మీరే గెస్ చేయండి. అండ్ చాలామంది అడుగుతున్నారు అక్క షో ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. సో నాకు తెలిసి అయితే నా సంక్రాంతి ముందు కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు వెళ్ళారు. సో వాళ్ళదే ఇంకా టెలికాస్ట్ అవ్వలేదు. ఇంకా మా వీడియో వచ్చి టెలికాస్ట్ అవ్వడానికైతే ఇంకా చాలా టైం పట్టొచ్చు. సో వాళ్ళైతే ఇన్ఫామ్ చేస్తామని చెప్పారన్నమాట. ఏ డేట్ వస్తుంది ఆ డేటు, మళ్ళీ మేము శ్యామలతో దిగిన ఫొటోసు అవన్నీ కూడా మొత్తం ఆ వీడియో రిలీజ్ అయిన తర్వాతనే మాకు షేర్ చేశారంట. అండ్ ఇన్స్టాలో కానీ అలాగే యూట్యూబ్లో కానీ చాలామంది అడుగుతున్నారు కామెంట్స్, అక్క ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందని చెప్పేసి. సో చెప్పాను కదా, సో వాళ్ళే ఇన్ఫామ్ చేస్తారు, అప్పటిదాకా కొంచెం వెయిట్ చేయండి. సో టెలికాస్ట్ అయిన తర్వాత అయితే లింక్ అయితే తప్పకుండా మీ అందరితో షేర్ చేస్తాను. నాకు కూడా మీ అందరితో ఎప్పుడెప్పుడు ఆ మంచి సిచ్యువేషన్ని షేర్ చేయాలని చెప్పేసి నాకు కూడా ఉంటుంది కదా. అండ్ నాకు కూడా చూడాలని ఉంటుంది కదా, టీవీలో నన్ను నేను చూసుకొని మురిసిపోవాలని నాకు కూడా ఉంటుంది కదా. సో అది టెలికాస్ట్ అయినప్పుడైతే తప్పకుండా షేర్ చేశానండి. అప్పటిదాకా మీరు నేను అందరం కూడా ఓపిక్గా వెయిట్ చేద్దాం. మొత్తానికైతే ఫుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేశామండి. సో ఇది ఇలాంటి అవకాశం నాకు వచ్చినందుకు నేను కూడా హ్యాపీ. చాలామంది అన్నారు, సో ఆ రోజు ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు అక్క మీరు తప్పకుండా సెలెక్ట్ అవుతారా అని చెప్పేసి. మీ అందరు కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ అయితే వద్దన్న మా వారే కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో అది వందల మందిలో మనకు కూడా ఒక అవకాశం వచ్చింది, దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఇదే కాదండి, ఏ అవకాశం వచ్చినా కానీ ట్రై చేద్దాం, పోయేదేమని చెప్పండి. ఏదో ఒక ఎక్స్పీరియన్స్ అయితే దాని నుంచి ఎంతో కొంత అయితే నేర్చుకుంటాం కదండి. సో నేను కూడా అదే ట్రై చేశాను. వీడియో అయితే టెలికాస్ట్ అయినప్పుడు తప్పకుండా లింక్ మీతో షేర్ చేసుకుంటాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్